అనేది కూడా ప్రారంభమైంది. ఆమేన్. సో సాతాను కొంతమంది ప్రజలను తీసుకొని ఆ ప్రజల్లోకి ప్రవేశించి వాడు ఏం చేస్తానంటే వాళ్ళ ద్వారా యుద్ధం చేస్తూ ఉంటే, ఆమేన్, దేవుడు వచ్చి తన బిడ్డల్లో ప్రవేశించి తన బిడ్డల ద్వారా ఆ సాతానుతో యుద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. సో ఈ భూమి మీద యేసుక్రీస్తుకి అనగా దేవుడికి సహాయం చేసేది ఎవరు అని అంటే నీవు నేనై ఉన్నా. ఆమేన్. సో ఈరోజు సాతానుతో యుద్ధం చేస్తా ఉన్నాడు ఆయన. ఆ యుద్ధంలో దేవుడికి సహాయం చేసేటువంటి స్థితిలో ఎవరున్నారంటే మనమే ఉన్నాము. హల్లెలూయా. సో కాబట్టి మనం ఎక్కడున్నామంటే మనం యుద్ధ భూమిలో ఉన్నాం. మనం ఎవరి తరఫున పోరాడుతున్నాం అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తరఫున పోరాడుతూ ఉన్నాం. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు తరఫున మనం సాతానుతో పోరాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకోసం బైబిల్ రాయబడింది, మీరు పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆమేన్ ఆత్మ సంబంధమైనటువంటి దూతలతోటి, ఓకే, దురాత్మల సమూహములతోటి మీరు పోరాడుచున్నారు. హల్లెలూయా.